నమస్తే ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఆవిరికుడుం అంటే తెలుసో కమెంట్ చేయండి. ఈ ఆవిరికుడుం అనేది మన పెద్దల కాలం నాటి నుంచి వస్తుంది. ముందుగా మినపప్పు తీసుకొని నానబెట్టుకోండి. నేనైతే ఒక 6 అవర్స్ నానబెట్టాను. ఇప్పుడు మిక్సీ కానీ గ్రైండర్లో కానీ వేసుకోండి. నేనైతే మిక్సీలో వేసాను. అంటే మీరు వడేస్తారు కదా, ఆ వడలా ఉంటే సరిపోద్ది పిండి. అంటే మరీ గట్టిగా మరీ లూజ్గా ఉండకూడదు. ఒక కడాయి తీసుకొని అందులో సకానికంట వాటర్ వేయండి. వాటర్ వేసి పైన నేను చూపించిన విధంగా గుడ్డ అనేది కట్టండి. కట్టిన తర్వాత మనం ఈ బ్యాటర్ అనేది కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి నేను చూపించిన విధంగా కుడుం కింద పెట్టుకోండి. అంతే, పైన మూత పెట్టి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టండి. నాకు తెలిసి ఒక గంట కల్లా అయిపోతుంది. నేనైతే ఎక్కువ వేసాను కాబట్టి నాకు గంట టైం పట్టింది. ఇది ఉడికిందో లేదో చూడాలంటే ఒక టూత్ పిక్ కానీ ఏదో తీసి గుచ్చి చూడండి. ఏమీ అంటుకోకపోతే ఇది ఉడికినట్టే. ఫైనల్గా మన ఆవిరికుడుం అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి నేనైతే నెయ్యి అయితే కరిగిస్తున్నాను. మా సైడ్ ఏంటంటే ఎక్కువగా పంచదార నెయ్యి వేసుకొని తింటారు. కొంతమంది నాన్ వెజ్ వేసుకొని కూడా తింటారు. కానీ ఈ పంచదార నెయ్యి కాంబినేషన్ అయితేనే బాగుంటుంది. నేను చూపించిన విధంగా పీసెస్ కింద కట్ చేసుకోండి. పైన మీకు రుచికి సరిపడా అంటే పంచదార అనేది వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు. నెయ్యి అయితే ఫుల్గా ఉండాలి. నెయ్యి వేసుకోవడం కాదు, ఇందులో పోసుకోవాలి. అంత బాగుంటుంది టేస్ట్. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కనుక కంపల్సరీ ఈ రెసిపీ అనేది ట్రై చేసి పెట్టండి. చాలా మంచిది పిల్లలకైతే. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.